హే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గత కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం గమనించినట్లయితే టీడీపీని సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్లో చర్చా కార్యక్రమాల్లో టీడీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు టీడీపీ ప్రజాప్రతినిధులపై చాలా ఘాటు వ్యాఖ్యలను చేస్తున్నారు. నిన్నగాక మొన్న తిరుపతిలో టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి గారు ఒక మంత్రి రాసలీలకు సంబంధించి ప్రస్తావించడం అనేది చాలా ఆశ్చర్యాన్ని గొలిపింది. అట్లాగే మొన్న ఒక అనంతపురం నాయకుడు అనంతపురం జిల్లాలో ప్రజాప్రతినిధులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎట్లా ఆర్థికంగా పుంజుకుంటున్నారు అనేటువంటి విషయాలని కూలంకుషంగా టీడీపీకి చెందినటువంటి ఛానల్లోనే చాలా ఘాటుగా స్పందించారు. అంటే ఈ టీడీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ఈ విధంగా మాట్లాడడం వల్ల జనాల్లోకి చాలా స్పష్టంగా వెళ్ళింది. ఏంటంటే టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రం నలుమూలలా దోచుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని టీడీపీ అధికార ప్రతినిధులే టీడీపీకి సంబంధించినటువంటి ఛానల్స్లో బహిర్గతం చేయడం అనేది ఇవాళ ప్రజలని ఆశ్చర్యాన్ని గొలిపిస్తుంది, అట్లాగే విస్మయానికి కూడా గురి చేస్తుంది. అంతేకాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటికే దాదాపుగా 35 మందికి పైగా ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడాను, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు చేసినటువంటి అన్నిటికి సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్కి సంబంధించి కావచ్చు, వాళ్ళని పిలిపించి హెచ్చరించడం జరిగింది. ఇదే చివరి హెచ్చరిక అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఘాటుగా చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా అటు ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే ఇండియా టుడేకి సంబంధించినటువంటి సర్వేలో కూడా దాదాపుగా 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేల పైన ఇప్పటికే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పి ఒక నివేదిక వచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలను పిలిపించి వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే అవినీతి వదిలేయాలని చెప్పి స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే చాలామంది ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ హెచ్చరికని చాలా సింపుల్గా, చాలా ఈజీగా తీసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. అయితే పిల్లకాకి ఏం తెలుసు గుండెల దెబ్బ అనేది రాబోయే రోజుల్లో రుచి చూపించబోతున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఏంటంటే వీళ్ళకి ఆ నియోజకవర్గంలో సహాయ నిరాకరణ చేసి చూపించబోతారు. అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాలంటీర్ దగ్గర నుండి, విఆర్ఓ దగ్గర నుండి, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్, కలెక్టర్, ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఎవరు కూడా ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకుడికి సపోర్ట్ చేయకుండా వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయ నిరాకరణ అనేటువంటిది చేసి చూపిస్తారు. అంటే ఒక నాయకుడికి అధికార యంత్రాంగం సపోర్ట్ చేయకపోతే ఏ విధంగా చేతులు కట్టుకోవాల్సి వస్తుందో చూపిస్తారు. అదేవిధంగా అదే సమయంలో ఆ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఇంకొక నాయకుడిని ప్రమోట్ చేయడం చేస్తారు. దీంతో ఆ నాయకుడి ఉనికికే ప్రమాదం తెచ్చేలాగా చేసి ఆ నాయకుడి కాళ్ళు చేతులు కట్టయిపోతున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అంటే రాబోయే కొన్ని రోజుల్లో లేదా కొన్ని నెలల్లో ఎవరైతే టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవాలని చూస్తున్నారో అట్లాంటి వాళ్ళని టీడీపీ కూడా ఇవాళ కన్నేసి వాళ్ళని వదిలించుకోవాలి, లేదా పార్టీ నుండి పూర్తిగా దూరం చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినట్టుగా కూడా చాలా స్పష్టంగా నిన్న చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే పలు సర్వేల్లో టీడీపీ గ్రాఫ్ తగ్గింది, అట్లాగే వైసీపీ గ్రాఫ్ కొంచెం పెరిగింది అని చెప్పి చూపిస్తుంది. దీంతో చంద్రబాబు నాయుడు గారు కూడా అలర్ట్ అయినట్టుగానే మనకి తెలుస్తుంది. అంతేకాకుండా నిన్నగాక మొన్న ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి సంబంధించి సాక్షాత్తు రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు తెలవాలని కోరటం, అట్లాగే ఇప్పటికీ కూడా అధికార పార్టీ బీజేపీ ఇప్పటికి కూడా వైసీపీని వీడకుండా వైసీపీతో సంబంధాలు కొనసాగించాలని చూడటం, ఇదంతా కూడా ఒకవైపు కూటమికి ఆందోళనకరంగా మారింది. పార్టీ ఎమ్మెల్యేలపైన పట్టు తప్పింది అనేటువంటి మాట ఈ మధ్య తరచుగా వినిపిస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్నంతా ఉపయోగించి ఈ ఎమ్మెల్యేలను ఎలా కంట్రోల్ చేయాలో ఆయన చేసి చూపిస్తారు. అందులో ఎట్లాంటి అనుమానం లేదు. ఇందాకే చెప్పినట్టు సహాయ నిరాకరణ, ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా సహాయం చేయకుండా వాళ్ళ చేతులు కట్టేసేటువంటి కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో నిర్వహించాలనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా ఆ ఎమ్మెల్యేని దెబ్బతీయడమే కాకుండా ఆయన పలుకుబడిని తగ్గించడము, ఆయన అధికార దర్పాన్ని తగ్గించడం, అదే సమయంలో ఆ నాయకుడు ఇట్లా అవినీతి దందాలు లేకపోతే ఇంకోవైపు ఫోకస్ చేయకుండా ఆయన ఉనికికే ప్రమాదం తెచ్చేలాగా అక్కడ ఇంకొక నాయకుడిని ప్రోత్సహించడం లాంటివి చేయడం ద్వారా ఆ నాయకుడు కళ్ళెం వేయాలని చెప్పి చూస్తున్నారు. అప్పటికి కూడా ఆ నాయకులు వినకపోతే పూర్తిగా వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించడమా, లేకపోతే రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి సీట్ ఇవ్వకుండా పూర్తిగా టీడీపీ నుంచి బయటకు పంపించడం అనేది టీడీపీ ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రమాద గంటికలు మోగాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ హైకమాండ్ కూడా
ఇవాళ కఠిన చర్యలకి ఉపక్రమిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీ మంచి భారీ మెజారిటీతో రాష్ట్రంలో గెలిచింది. అంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అనేది కూడా లేకుండా ఇప్పుడు టీడీపీ కైవసం చేసుకుంది. కాబట్టి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు విచ్చలవిడిగా విశృంఖలంగా తమ అధికార దర్పాన్ని ఉపయోగించుకునేసి అవినీతికి పాల్పడుతున్నారు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయకపోతే మొదటికే మోసం వస్తుందని చెప్పి ఇప్పుడు టీడీపీ హైకమాండ్ గుర్తించినట్లుగా ఉంది. దీంతో ఇప్పుడు చర్యలకు ఉపక్రమించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా కూడా రాబోయే ఎన్నికల్లో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దాని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 1 by 1 ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఆయన మాట విని పార్టీలో ముందు కొనసాగితే బాగానే ఉంటుంది, లేకపోతే మాత్రం ఎమ్మెల్యేలు కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.